శరవేగంగా అభివృద్ధి పథంలోకి దూసుకెళ్తున్న విశాఖ నగరంలో త్వరలో 120కి పైగా ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనున్నాయి. ముందుగా 20 ఈవీ బస్సులను భోగాపురానికి నడిపేందుకు సిద్ధం చేస్తున్నారు. విశాఖ నుంచి భోగాపురానికి ఈవీ బస్సులను తిప్పడానికి జీపీఎస్ సర్వే కూడా పూర్తయింది. విశాఖలో రద్దీకి తగ్గట్లుగా కొత్త సర్వీసులు పెంచాలన్న డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. విశాఖ సిటీ నుంచి మధురవాడ వైపు, రాంబిల్లి వైపు, భోగాపురం ఎయిర్పోర్టుకి సులువుగా వెళ్లేలా సర్వీసులు పెంచాలని జనం కోరుతున్నారు. హనుమంతవాక, అడవివరం, ఆనందపురం కొత్త రూట్ను ప్రతిపాదిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో విశాఖ ఆర్టీసీలో అర్బన్ బస్ సర్వీసుల కోసం అదనంగా 2 కొత్త డిపోలు సిద్ధమవుతున్నాయి. డిపోల వారీగా కొత్త బస్సులు నడుపుతామని విశాఖ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు తెలిపారు. విశాఖ జిల్లాలో 720 బస్సుల వరకు ఉన్నాయండి. 120 బస్సుల వరకు లాంగ్ డిస్టెన్స్ బస్సులు ఉన్నాయి. 600 బస్సులు కూడా సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మన స్త్రీ శక్తి పథకానికి వర్తించే బస్సులే. అదేవిధంగా దివ్యాంగ శక్తికి కూడా అమలు చేసే బస్సులు. ఇవన్నీ కూడా ఎక్కువ మన విశాఖ జిల్లాలో హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ ట్రావెల్ కూడా పెరగడం జరిగింది. అది రోజుకి 3 లక్షల మంది ఉండాలా, 4,50,000 మంది వరకు మనకి ట్రావెల్ ప్యాటర్న్ జరిగింది. కాబట్టి మేము 200 బస్సుల వరకు మేమైతే ప్రపోజల్ పంపిస్తే 100 బస్సులు అయితే మనకి శాంక్షన్ జరిగింది. 100 కూడా సింహపూరి అండ్ గాజువాక డిపోలో ఎలక్ట్రికల్ బస్సులు రాబోతున్నాయి. ఇవన్నిటికీ కూడా డిఫరెంట్ రూట్లో మేజర్గా 400Y, 411, 60C ఈ రూట్లో కూడా మేము అదనంగా ఉన్న బస్సుల కంటే అదనంగా కూడా బస్సులు నడిపి ప్రయాణికులు ఏ అయితే రద్దీలో ఉన్నాయో 900K బాగా రద్దీగా ఉంటుంది, 500Y బాగా రద్దీ ఉంది, ఉన్నట్టుకనే 100% దాటి ఉంది. ఈ రూట్లో మేము బస్సులు ఎడిషనల్ బస్సెస్ కూడా తిరిగి ఆల్రెడీ స్టూడెంట్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు. మిగతా వాళ్ళందరికీ కూడా జూలైలో కూడా అధికంగా అవుతారు. కాబట్టి దీనికి తగ్గట్టుగా మేము బస్సులన్నీ ప్లానింగ్ చేసుకొని ఈ స్టూడెంట్స్ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామండి. భోగాపురంకి ప్రభుత్వం 20 బస్సుల వరకు మనకి ఇవ్వడం జరిగింది. 20 బస్సులు కూడా డిఫరెంట్ రూట్లో తిప్పుతాము. 20 బస్సుల్లో కూడా మనకి రిక్వైర్మెంట్ బట్టి, ప్యాటర్న్ బట్టి, ప్రయాణికుల రద్దీని బట్టి మేము అన్నీ కూడా బస్సులు 20 కంటే పెంచే అవకాశం కూడా ఉందండి. దాని ప్రయాణికులకు దూరం అనేదో ఫీల్ అవుతున్నారు, వాళ్ళకి ఎర్లీగా తీసుకెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామండి.